సింహరాశిలోని ఎవరైతే మఖా నక్షత్ర జాతకులు ఉన్నారో వారికి ఈ వార ప్రారంభంలోనే మిత్రులతో కలహం ఎక్కువగా వస్తుందండి. అనవసరమైన విషయాలకి మిత్రులతో మనస్తాపం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారితో మీరేదో సరదా సంభాషణ చేసే పూనుకుంటే అది లేనిపోయినటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. ఇందులో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో హాస్యపూర్వకమైనటువంటి సంభాషణలో పరిధి దాటి విట్టీస్కి ఎక్కువగా పోకండి. దీనివల్ల మీరు ఖచ్చితంగా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ధనపరంగా కూడా మీరు మిత్రులు నమ్మి సంతకాలు హామీలు పెడితే ఇబ్బంది పడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది మఖా నక్షత్ర జాతకులకి. ఇక స్థిరాస్తులకు సంబంధించి కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువ. చంద్రుడు 4వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ గురు చంద్రులు షష్టాష్టక స్థితిలో పడినప్పుడు గురువు దృష్టి మీ రాశి మీద ఉన్నప్పటికీ కూడా మీకు స్థిరాస్తి మూలకంగా నష్టపోవడం ఉంటుంది. అంటే ప్రాపర్టీని కాగితాలు చూడకుండా కొనేయడం కూడా ఇబ్బందికరం. ఇకపోతే పుబ్బా నక్షత్ర జాతకులకు కూడా అదే యోగాలు ఉంటాయండి. సేమ్ ఇంచుమించుగా అదే యోగాలు ఉంటాయి. కాకపోతే పుబ్బా నక్షత్రం వారికి విరోధ విషయాల్లో తీవ్రత వచ్చినప్పటికీ కూడా కొంత సమసిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఈ వారం మాతృ వర్గాల వారి మరణం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. వాహన ప్రమాదాలు, వాహన మూలక నష్టాలు కూడా ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క మఖా పుబ్బా నక్షత్ర జాతకులకి. ఇకపోతే ఉత్తరా నక్షత్రం అండి. ఈ ఉత్తరా నక్షత్రం వారికి కూడా మనం చూసినట్లయితే సప్తంలో ఇక్కడ కలహాలు వస్తాయి. కానీ బుధాదిత్య యోగం వల్ల రాశి మీద బుధ సూర్యుల దృష్టి వల్ల ఉత్తరా నక్షత్రం వారికి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చినా సద్దుమణిగిపోతాయి. వీళ్ళిద్దరికి అలా సద్దుమణగవు మఖా పుబ్బకి. కాబట్టి ఉత్తరా నక్షత్రం వారికి అవి సద్దుమణుగుతాయి. అలాగే వీరికి ఉత్తరా నక్షత్రం వారికి ఉద్యోగరీత్యా ఒత్తిడి ఎక్కువ అవుతుందండి. అంటే మీరు చేసే పని 100 రూపాయల జీతం మీకు ఇస్తుంటే వారు మీ మీద 200 రూపాయలు ఎఫర్ట్ పెట్టి మీ చేత పని చేయించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉత్తరా నక్షత్రం వాళ్ళు అటువంటి విషయాల్లో సాధ్యమైనంత వరకు ఎస్కేప్ అయ్యే విధానాల కన్నా కొంచెం లోడ్ తగ్గించేందుకు ఒక ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల పరంగా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. మరి సింహరాశి వారికి అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైనటువంటి యోగాల్ని ప్రసాదించేదేమో మనం చూసినట్లయితే లక్ష్మీనారసింహస్వామి స్తుతి. ఈ వారం లక్ష్మీనరసింహస్తుతికి చేయండి. అట్లాగే వీలైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహక్షేత్రం హైదరాబాద్ వాస్తవులైతే యాదగిరిగుట్ట, అట్లాగే నెల్లూరు ప్రాంతీయులైతే పెన్సిల్ నరసింహస్వామి, అట్లాగే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు విశాఖపట్నం, అలాగే విజయవాడ వాళ్ళైతే మంగళగిరి, గుంటూరు ప్రాంతీయులకి ఎక్కడ ఉంటే వారు అక్కడ మీకు ఎక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేసుకోండి. మంచి శుభం కలుగుతుంది. వీలైతే ఈ వారం ఈ రాశి వాళ్ళు బియ్యం దానం ఇవ్వండి. ఒక సోమవారం రోజున మీకు కుదిరితే బియ్యం తీసుకెళ్ళి దానం ఇవ్వండి. సోమవారం అని ఇవ్వాలని లేదు, ఏ రోజు ఇచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ సోమవారం ఇస్తే ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ వార ప్రారంభం శుక్రవారంతో ఉంది, 3 రోజులు గతించిపోయే అవకాశం ఉంది. కాబట్టి శనివారం అయినా మీరు దానం ఇచ్చేయడం శుభం కలిగిస్తుంది. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేరణతో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు నా మాట మీద విశ్వాసంతో, భగవంతుడి మీద నమ్మకంతో మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అన్ని విధాల శుభాన్ని పొందండి. శుభమస్తు. సర్వమంగళాభివృద్ధి.